అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బట్వానిపల్లి, దుర్దేకుంట, తిమ్మగానిపల్లి, మల్లాపురం గ్రామాల్లో సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి చేనుకు నీరు, ప్రతి చెయ్యికి పని కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని 114 చెరువులు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం, మన దేశం బాగుపడాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాల్సిందేనన్నారు. కావున ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకేనని, ఎంతైనా అవసరం ఉందని ముందుకు సాగారు. పనులు చాలా ఉన్నాయి. మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 114 చెరువుకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా 2.5 సంవత్సరంలో మన బీటీపీ ప్రాజెక్టు నీళ్లు తెచ్చి తీర్తానని మీ బట్వానిపల్లి గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నాను. అలాగే మనకి చాలా వరకు చాలా యువతకు కూడా ఉపాధి కావాలి. ఆ ఉపాధిని కూడా మనం అందరూ కూడా ఒక నివేదిక తయారు చేసి మనకి ఇక్కడే కమ్మతూరు దగ్గర ఏపీఐసిసి ల్యాండ్ ఉంది, అక్కడ ఒక పరిశ్రమలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా సకాలంలో పూర్తి చేసి ఇక్కడ యువకులకు ఏదైతే వలస వెళ్తున్నారో వాళ్ళందరినీ కనీసం ఒక 30-40% అన్న అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈరోజు ఈ బట్వానిపల్లిలో బ్రహ్మరథం పట్టారు. మా తెలుగుదేశం పనులు చాలా ఉన్నాయి. మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 114 చెరువుకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా 2.5 సంవత్సరం